रात को अरे बस में मांगू, मेट्रो में मांगू, हम लेके रहेंगे तो मनुवाद से, तो शोषण से भी, तो जुल्मों से भी, तो गरीबी से, तो भुखमरी से, है हक हमारी, है जान से प्यारी, है प्यारी प्यारी। కనన్య కుమార్ ఇతను స్టూడెంట్ లీడర్ నుంచి పొలిటికల్ లీడర్గా ఎలా ఎదిగాడు? బీహార్లో పుట్టిన ఇతను తీహార్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? ఇతనిపై దేశద్రోహి అనే ముద్ర ఎందుకు వచ్చింది? కనన్య కుమార్ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇతను 1987 జనవరి 10న బీహార్లోని బిహత్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి జయశంకర్ సింగ్, ఇతని తల్లి మీనాదేవి. ఈమె ఒక అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుంది. ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతను మణికంఠ. అతను అస్సాంలోని ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సిపిఐకి సపోర్ట్ చేసేవారే. ఇతను 2002లో 10వ తరగతి పూర్తి చేశాడు. ఇతను 10th తర్వాత రామరత్న సింగ్ కాలేజీలో ఇంటర్ని పూర్తి చేశాడు. ఇతను డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పూర్తి చేశాడు. ఇతను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను 2007లో ఏఐఎస్ఎఫ్లో జాయిన్ అయ్యాడు. ఇతను పీజీ నలనంద ఓపెన్ యూనివర్సిటీలో సోషాలజీపై చేశాడు. ఇతను పీజీ చేసిన తర్వాత పిహెచ్డి కోసం ఢిల్లీలోని జేఎన్యూలో జాయిన్ అయ్యాడు. ఇతను పిహెచ్డి 2019లో పూర్తి చేశాడు. కనన్య కుమార్ జేఎన్యూలో చదువుకునేటప్పుడు 2015లో జేఎన్యూ ప్రెసిడెంట్గా గెలుపొందాడు. కనన్య కుమార్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో 2016 ఫిబ్రవరిలో ఒక సంఘటన జరిగింది. అదే కనన్య కుమార్ జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చింది. 2016 ఫిబ్రవరిలో జేఎన్యూలో ఒక మీటింగ్ ని కండక్ట్ చేశారు. అఫ్జల్ గురు చనిపోయి 2 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ లో కనన్య కుమార్ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడారని అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. కనన్య కుమార్ ని అరెస్ట్ చేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థులు పెద్ద పెద్ద ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. విద్యార్థులు మోడీజీపై చాలా విమర్శలు చేశారు. ఇది మెల్లగా నేషనల్ ఇష్యూగా మారింది. చివరికి కనన్య కుమార్ మార్చి 2న బెయిల్ దొరికింది. దాని తర్వాత కనన్య కుమార్ మార్చి 3, 2016లో జేఎన్యూ ఆడిటోరియంలో ఒక స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ సుమారు గంటన్నర పాటు జేఎన్యూ విద్యార్థుల సమక్షంలో ఇచ్చాడు. ఈ స్పీచ్ లో ముఖ్యంగా కనన్య కుమార్ ప్రసంగించింది మాకు ఫ్రీడమ్ కావాలి ఇండియాలో అని, ఇంకా ఫ్రీడమ్ ఫ్రమ్ కుల, మత, వర్ణ భేదాల గురించి కూడా మాట్లాడుతూ అతను ప్రసంగించాడు. ఈ స్పీచ్ తర్వాత కనన్య కుమార్ ఫాలోయింగ్ ఒకసారిగా పెరిగింది. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ లో ఇది ట్రెండింగ్ లో వెళ్ళింది. ఇంకా కాంగ్రెస్ లీడర్ శశి థరూర్ ఒక కామెంట్ కూడా చేశారు. బీజేపీ పార్టీ ఇండియాకి ఒక నేషనల్ వైజ్ పొలిటికల్ స్టార్ ను ఇచ్చింది అని అన్నాడు. దీని తర్వాత కనన్య కుమార్ కి చాలా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ గోడలపై కనన్య కుమార్ నాలుకను కట్ చేసిన వాడికి 5 లక్షలు అని, ఇంకా కనన్య కుమార్ ను చంపివేసిన వాడికి 11 లక్షలు ఇస్తామని కొందరు పోస్టర్లు వేయించారు. కనన్య కుమార్ మన హైదరాబాద్ కి కూడా చాలా సార్లు వచ్చాడు. ఇతను రోహిత్ వేముల సూసైడ్ పై చాలా ప్రసంగాలు చేశాడు. కనన్య కుమార్ 2019లో లోక్సభ ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి బీహార్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇతనిపై బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ గెలుపొందాడు. ఇతను ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అజ్తక్ ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, ఈ కాలంలో కూడా నేను ఒక అంగన్వాడీ వర్కర్ కొడుకు నుంచి ఒక పొలిటికల్ లీడర్గా ఎదగగలమని నేను నిరూపించా అని చెప్పాడు. ఇంకా అతను పాలిటిక్స్లోకి రావడానికి ఇన్స్పిరేషన్గా భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీ, మార్క్స్తో పాటు జ్యోతిబాబులే మరియు బిర్సా ముండాగా చెప్పారు. బిర్సా ముండా ఒక ట్రెబియల్ ఫ్రీడమ్ ఫైటర్. కనన్య కుమార్ ఆటోబయోగ్రఫీ బీహార్ టు తీహార్. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. क्या फायदा है किसी के व्यक्तिगत जीवन पे कटाक्ष करके, उससे हम कहां तक पहुंच सकते हैं? मूल प्रश्न है आपका कि किसी भी इंसान के व्यक्तिगत जीवन पे कटाक्ष क्यों करते हैं? बिल्कुल नहीं करना चाहिए जब तक वो जीवन व्यक्तिगत है। और वो जीवन व्यक्तिगत कैसे नहीं है ये मैं आपको बता देता हूं। मेरी मां है, आपकी भी मां होगी, हम सबकी मां है, ये कोई नई बात नहीं है। और हर किसी का अपना एक स्ट्रगल होता है। ऐसा नहीं है कि हम कोई बड़ा तीर मार दिए हैं और आप कुछ नहीं अपने जीवन में किए हैं। हर इंसान अपने जीवन में एक स्ट्रगल करता है, लेकिन जब उसका मार्केटिंग किया जाता है, इसको आप समझिए कि मार्केटिंग क्या होता है। मार्केटिंग ये होता है कि आप कितने भी नालायक क्यों ना हो, नोटबंदी के बाद अगर आपकी मां 90 बरस की होगी तो आप उसको एटीएम के बाहर नहीं खड़ा करेंगे, ये मेरा भरोसा है। लेकिन अगर 90 साल की मां को कोई अगर एटीएम के बाहर खड़ा कर दे तो ये व्यक्तिगत बात नहीं है, ये मार्केटिंग है, ये सार्वजनिक बात है।
सवाल मंगाए थे तो उसमें से एक सवाल रिपीट हो रहा था सभी लोगों से। आप दोनों से पूछा जाए कि राहुल या मोदी? देखिए, ये सवाल ही गलत है। पहली बात तो ये लोगों की इच्छा है तो मैंने वो पूछ लिया। नहीं, ये सवाल गलत है सर। मैं आपसे आग्रह पूर्वक ये बात कहता हूँ, टीवी और स्टूडियो में हम 4 लोग बैठ करके राहुल की मोदी नहीं तय करेंगे। अरे लोकतंत्र कोई WWF का मैच नहीं है, ऐसा थोड़ी होता है। ये देश के नेता हैं, हमारे पिताजी नहीं हैं। संबित पात्रा बोल दिए थे कि देश के पिताजी हैं, लेकिन हम नहीं बोलते हैं। माँ बाप को आप नहीं बदल सकते हैं, नेता को तो आप हर 5 साल में बदल देंगे। ऐसा हम लोगों को क्यों एहसास कराया जा रहा है जैसे कि और कोई विकल्प ही देश में नहीं बचा है? देश में विकल्प है और देश में देश के लोग विकल्प हैं। तो बताइए ना, कौन है विकल्प? आपका नेता कौन है? आप किसको चुनने वाले हैं 2019 में? कौन है आपका नेता? बताइए, जवाब दीजिए कि आपका नेता कौन है। आप कौन से पार्टी को सपोर्ट कर रहे हैं या कौन से नेता को? एक नेता है क्या जिनका नाम आप लेंगे कि हम इनको मानते हैं, या हम 2019 देश है कि क्रिकेट टीम है? देश है कि क्रिकेट टीम है? कप्तान चुन रहे हैं। लोकतंत्र के अंदर संसदीय प्रणाली की व्यवस्था की गई है। हम अपने संसदीय क्षेत्र में अपने सांसद का चुनाव करते हैं और हमारे सांसद जब चुन करके जाते हैं तो वो अपने संसद दल का नेता का चुनाव करते हैं और वो जो नेता होते हैं वही देश के प्रधानमंत्री बनते हैं। हम अपने देश में प्रधानमंत्री तो नहीं चुनते हैं। मैं उम्मीद करता हूं कि आप देश की सबसे बड़ी पार्टी के स्पोक्स पर्सन हैं, आपको ये बात पता होगी, है कि नहीं है? बेगूसराय में हम मोदी जी के लिए वोट नहीं करेंगे, वहां पे जिस पार्टी का उम्मीदवार होगा उसी को वोट करेंगे ना। ऐसा तो नहीं है कि 545 सीट पे मोदी जी अकेले चुनाव लड़ेंगे। आप प्रोसीजर से देश और आप प्रधानमंत्री को नकार रहे हैं तो आपके मन में कोई तो होगा। और आप 545 सांसद को नकार रहे हैं। और प्रधानमंत्री जो वो काम नहीं किए हैं, इसी बात को डाइवर्ट करने के लिए वो माता और पत्नी के पास पहुंच जाते हैं। कौन ऐसा बेटा होता है मुझे बताइए तो, माँ का पैर छूते हुए फोटो खिंचवाता है, कैमरा लेकर के माँ से मिलने के लिए जाता है? कौन ऐसा बेटा होता है? फेंक देते हैं तो हो सकता है कि यहां भी कोई फेंक दे, तो उनसे उनके लिए एक मशविरा है मेरे पास। एक तो दोनों जूता फेंकें और दूसरा यह है कि आप एक